the Lord and welcome to Power Pact Pastors International Fellowship. I'm very happy to see you all. Hope you are all doing well by the grace of God, and we are all praying for you. Today we are going to have powerful message from Reverend Dr. Jerry Lemons. He is with us. Thank you so much, Pastor, for your willingness and availability to teach us. And Sister Sujata Magaru are going to lead us in praise and worship. So, వెల్కమ్ యూ ఆల్ వన్స్ అగైన్. అయ్యగారులు అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. మరొకసారి శక్తి కలిగిన సేవకులు అంతర్జాతీయ సహవాసకుడికి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాం. మరొకసారి ఈరోజు మరి శక్తి కలిగినటువంటి వాక్యాన్ని మన మధ్యలో పంచుకోవడానికి పాస్టర్ గారు, ఎంతో అనుభవం కలిగినటువంటి మరి పాస్టర్ గారు మన మధ్యలో ఉన్నారు. రెవరెండ్ డాక్టర్ జెర్రీ లెమన్స్ గారు, వారు మనతో వాక్యాన్ని పంచుకోబోతున్నారు. మరి సుజాతమ్మ గారు మరి ఈరోజు మనం అందరిని కూడా ఆరాధనలు నడిపించబోతున్నారు. దానికి ముందుగా లెట్స్ సే ఆల్ టుగెదర్ ఫెయిత్ కన్ఫెషన్ ఆఫ్ ది పవర్ ప్యాక్డ్ పాస్టర్, శక్తి కలిగిన సేవకుని యొక్క విశ్వాసపు ఒప్పుగోల్ని మనం అందరం కలిసి చెబుదాం. అందరు నాతో పాటు ఈ మాటలు చదవండి. యు ఆర్ నాట్ వాట్ పీపుల్ కాల్స్ యు ఆర్, బట్ యు ఆర్ వాట్ గాడ్ కాల్స్ యు. యు ఆర్ ద పవర్ ప్యాక్డ్ పాస్టర్. God called you or choose you to fight with his enemy on this planet. You are the warrior of God on this planet. ఇతరులు నిన్నేమని పిలుస్తారో అది నీవు కాదు. దేవుడు నిన్నేమని పిలుస్తాడో అదే నీవు. నీవు శక్తి కలిగిన సేవకుడవు. తన శత్రువుతో ఈ భూమి మీద పోరాటానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, మరి ఏర్పరచుకున్నాడు. నీవు దేవుని కొరకు ఈ భూమి మీద ఏర్పాటు చేసుకోబడిన గొప్ప యోధుడవి. నీవు శక్తి కలిగిన సేవకుడవు. ఆమేన్. అందరూ చెప్పండి, నేను శక్తి కలిగిన సేవకుడిని. ఐఎమ్ ద పవర్ ప్యాక్డ్ పాస్టర్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. లెట్స్ వెల్కమ్ సుజాతమ్మ గారు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. సో వెల్కమ్. రెండు పాటలు పాడండి, ప్రార్థన చేయండి, తర్వాత మనం వాక్యంలోకి వెళ్దండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రార్థన చేయాలి సార్. ఫస్ట్ పాటలు పాడండి. హల్లెలూయా. దేవనామానికి మహిమ కలుగును గాక. జూమ్లో ఉన్న దైవ సేవకులందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మరి లక్కా సల్మానయ్య గారికి కూడా వందనాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినందుకు వందనాలు తెలియజేసుకుంటూ పాటలు పాడి దేవుని నామాన్ని మహిమపరుచుకుంటాం. అందరికి వచ్చిన పాటే, అందరం కలిసి పాడతాం. హల్లెలూయా. రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుండానయ్యా, మనసారా బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానంలో సంపూర్ణ తీసుకునే అవకాశం, నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం అనుమతించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధలన్నీ ఇచ్చుటకును, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా.
నీ తోడే లేకుండా నేను బ్రతకలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేను బ్రతికేస్తానయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా. ఒంటరిగా నేనున్నానులే భయపడుతున్నావు. ఒంటరి నేనున్నానులే భయపడుతున్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నీ బ్రతకాలేనయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా. ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా. ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కన్నా నీవే నా గమ్యము. నీ బాటలు నడుచుతా నాకెంతో ఇష్టము. విశ్వానికి కన్నా నీవే నా గమ్యము. నీ బాటలు నడుచుతా నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుండానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుండానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. హల్లెలూయా. ఇంకొక పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపరచుదాం. హల్లెలూయా. హల్లెలూయా. నీవుంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా. నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా. నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఏ నీ పాదములలో నన్ను
ఉంటానే సయ్యా నీ వెంటే ఉంటానే సయ్యా ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ఆరాధన చేస్తారు, ప్రార్థన చేయండి. ఆరాధన చేయండి అమ్మా. ఆరాధన చేయాలి సార్. చేయండి. అభిషేకం సార్. హల్లెలూయా. మరి ఒక పాట పాడుకుని దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. అభిషేకం నా తలపైన అభిషేకం నా తలపైన నీకే నా యేసు రాజా, నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా. అభిషేకం నా తలపైన ఆత్మయ యేసు నాలోన, అభిషేకం నా తలపైన ఆత్మయ యేసు నాలోన. యెహోవా రబ్బా, యెహోవా రబ్బా, యెహోవా రబ్బా, యెహోవా రబ్బా, స్వస్థపరచు దేవుడవే, స్వస్థపరచు దేవుడవే, స్వస్థపరచు దేవుడవే, స్వస్థపరచు దేవుడవే. రాజా రాజా నీకే నా యేసు రాజా, నీకే నా యేసు రాజా, అభిషేకం నా తలపైన అభిషేకం నా తలపైన ఆత్మయ యేసు నాలోన. యెహోవా షమ్మా, యెహోవా షమ్మా, యెహోవా షమ్మా, యెహోవా షమ్మా, తోడుగా ఉన్నవాడవే, తోడుగా ఉన్నవాడవే, తోడుగా ఉన్నవాడవే, నా యేసయ్యా, తోడుగా ఉన్నవాడవే, నీకే నా యేసు రాజా, నీకే నా యేసు రాజా, నీకే నా యేసు రాజా, అభిషేకం నా తలపైన యేసు నాలోన, అభిషేకం నా తలపైన యెహోవా షలోమ్, యెహోవా షలోమ్, యెహోవా షలోమ్, యెహోవా షలోమ్, శాంతినిచ్చువాడవే, నా యేసయ్యా, శాంతినిచ్చువాడవే, శాంతినిచ్చువాడవే, నా యేసయ్యా, శాంతినిచ్చువాడవే, ఆరాధన నీకే నా యేసు రాజా, 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 అభిషేకం నా తలపైన ఆత్మయ యేసు నాలోన, అభిషేకం నా తలపైన ఆత్మయ యేసు నాలోన.
ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ, నమ్మకం కలిగిన దేవ, మీ ఘనమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవ. ఈ ఉదయ కాలం ప్రభావి పాదస్థితికి పోస్తున్నాం తండ్రి. ఈ జీవనంలో పాల్పంచుకునే అవకాశాన్ని ప్రభావి మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. తండ్రి ఎక్కడెక్కడున్న పాశ్వికంగా అందరం ప్రభావ మీ జీవనం పాల్పంచుకునే తండ్రి, మీ దైవాంతమానం ఉన్నట్టుగా తండ్రి మాకు కావాల్సిన వర్తమానాన్ని ప్రభావ మీరు మాకు అందించి ఈ రోజు మనం ఎలా జీవించాలో ప్రభావ మీరు మాకు తెలియజేయండి నాయన. ఈ భయంకరమైన దుర్దిన వల్ల ప్రభావ మీరు పుట్టగాలంటే ప్రత్యేక పరిచి మీ యొక్క జీవనాన్ని మాకు అందించి ప్రభావ దాని ప్రకారం మీరు నడిచి అనేక మందిని మీ వైపు తిప్పడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభావ నీకు వందనాలు చెల్లిస్తున్నారు డాడీ. అబ్బా నీ వందనాలు, పరిశుద్ధాత్మదేవుడి నీకు వందనాలు. ఈ అవకాశం దైవజనులు అందరూ వినియోగించిన ప్రభావ నీ రాజ్యవ్యాప్తంగా మమ్మల్ని వాడుకుని నామాన్ని తీసుకొచ్చుకోవాలి ప్రభావ. ప్రతి ఒక్కరు ఈ వాక్యాన్ని గైకొని ఈ యొక్క దైవావేశంగా బోధించడానికి సహాయం దయచేయండి. తీసిడానికి వందనాలు, అబ్బా నీకు వందనాలు, డాడీ నీకు వందనాలు, అయ్యా నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నారు తండ్రి. ఇప్పుడు నీ వర్తమానం అందించబోతుంది కానీ దైవజనులకు మీరు తోడుగా ఉండండి. మాకు కావాల్సిన వర్తమానాన్ని అందించండి ప్రభావ నీకు వందనాలు చెల్లిస్తూ. మరి అధినేతకారైన సాధారణ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని, జీవులో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని ఇప్పుడు వరకు మాత్రం పదనాలు చెల్లిస్తూ ఈ చిన్న ప్రార్థన చేస్తున్నాము సమర్పించి అడిగి వేడుకుంటున్నారు మా తండ్రి. Amen. Praise the Lord. Praise the Lord. Thank you so much, Amma. Thank you so much. Thank you so much. Okay, Pastor Jerry Levens, this is your time, sir. Praise the Lord. Welcome. Thank you so much for your availability. Well, it's an honor to be with each and every one of you this morning. And I have something that I feel that God has really laid upon my heart in these last days that we're living. It seems like sometimes we are butting heads with the world. Amen. This world has a different system than what we have and what we're living by. This world is trying to convey to us how we ought to live and what our convictions are instead of living by the very word of God. But I have a message for you
And this message is called Developing a Strong Face and Forehead for the Last Days. అయితే ఈ రోజుల్లో సువార్థికులుగా సేవకులుగా చాలా గడ్డు సమయాన్ని మనం ఎదుర్కొంటూ ఉన్నాం. ఎక్కడ పోయినప్పటికీ వ్యతిరేకత, సువార్త సరిగ్గా చెప్పలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. అయినప్పటికి కూడా ఈరోజు మీ అందరికీ మరి ప్రభు ఒక మాట చెప్పమన్నాడు. మీ అందరి కోసం ఒక సందేశాన్ని నేను చెప్పబోతున్నాను. అదేంటంటే మరి కడువరి దినాల కోసం బలమైన ముఖము మరియు నుదురును అభివృద్ధి చేసుకోవటం. అంటే కడవరి దినాలలో సువార్త చెప్పటం కోసం, దేవుని సేవ చేయటం కోసం మనం ఎటువంటి ముఖాన్ని, ఎటువంటి నుదుటిని కలిగి ఉండాలి, లేకపోతే ఎటువంటి మనసుని మనం కలిగి ఉండాలనేది ఈరోజు మీతో మాట్లాడబోతున్నాను. The Lord led me to Ezekiel chapter 3, starting with verse 7. But the house of Israel will not listen to you. This is talking about the prophet Ezekiel that was given a message, was given a prophecy for those that were in captivity. It says, because they will not listen, amen, to me, for all the house of Israel are impudent and hard-hearted. It says, behold, I have made your face strong against their faces and your forehead strong against their foreheads. Like adamant, a stone, harder than flint, I have made your foreheads. Do not be afraid of them, nor be dismayed at their looks, though that they are rebellious house. Moreover, he said to me, Son of man, receive into your heart all the words that I speak to you, and hear with your ears, and go and get to the captives, to the children of your people, and speak to them and tell them, thus says the Lord God, whether they hear or whether they refuse. ఎహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం నుంచి 11వ వచనం వరకు చదువుతాను. మీ బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా మీరు చూడండి. అయితే ఇజ్రాయేళ్లందరూ సిగ్గుమాలిన వారును కఠిన హృదయులై నేను చెప్పిన మాటలు నాలకింపనొల్లక ఉన్నారు గనుక నీ మాటలు విననొల్లరు. 8వ వచనం, ఇదిగో వారి ముఖము వలెను నీ ముఖమును కఠినమైనదిగా నేను చేసేదను, వారి నుదురు వలెనే నీ నుదురును కఠినమైనదిగా చేసేదను. నీ నుదురు చెకుముకి రాతి కంటే కఠినముగా ఉండు వజ్రం వలె చేసేదను. వారికి భయపడకము, వారందరూ తిరుగుబాటు చేయువారునైనను వారిని చూచి జడీకము. వర్స్ 10, మరియు నరపుత్రుడా, చెవియొగ్గి నేను నీతో చెప్పు మాటలన్నిటినీ చెవులారా విని నీ మనసులో ఉంచుకొని. వర్స్ 11, బయలుదేరి చెరలోనున్న నీ జనుల యొద్దకు పోయి ఈ మాటలు ప్రకటించుము. వారు వినినను వినకపోయినను ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని చెప్పుమని ఆయన వారితో సెలవిచ్చెను. ఆమేన్. As we live in these last days, Christians need more thick skin. Amen. Some have the thinnest, where almost everything offends them in these last days. And God has called us to be built up in God, to be strengthened by God Almighty. And so we're living in that day where we need to be strengthened, we need to be encouraged, we need some thick skin against what we're facing in these last days. ఈ రోజుల్లో ఈ చివరి దినాల్లో సువార్త చెప్పాలంటే మనుషులు కూడా ఏ విధంగా ఉన్నారో, మనుషుల ప్రవర్తన ఎలాగుందో, మనుషుల యొక్క మరి వారి నడవడిక ఎలా ఉందో, వారు విననొల్లని వారిగా, తిరస్కరించేవారిగా, హాస్యాస్పదులుగా మరి సువార్త చెప్పే వాళ్ళని చూస్తున్నారు కనుక వాళ్ళ ముఖాలు ఎలాగున్నాయో అటువంటి వారికి సువార్త చెప్పడం కోసం మరి దేవుడు అంటున్నాడు, మీ ముఖాలను కూడా నేను ఆ విధంగా కఠినంగా చేసేదను అని. The Lord has given me this message to those who have preached, those who have ministered, those that have prayed, for those who have witnessed to the souls that have tuned out the message of Christ and tried to create barriers to make it hard for us to reach others. కాబట్టి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, ఈ రోజుల్లో సువార్తను చెప్పకుండా, సువార్తను ఇతరులకు మరి పంచకుండా కొంతమంది అడ్డంకులుగా ఉంటూ, ఆటంకాలు పరుస్తూ
హాస్యాస్పదంగా ప్రవర్తిస్తున్నారు. అటువంటి వారికి సరిపోయిన విధంగా నేను మిమ్మలను మరి సిద్ధపరిచెదను అంటున్నాడు. When we speak of a strong face and a forehead, we're not talking about a lack of compassion and a lack of love. We're really not talking about not having the spirit of love or the spirit of wisdom in our preaching and our wisdom, but we're talking about toughening up. This is a tough gospel that we preach, and we will face opposition in these last days. There will be many, just like in Noah's day, that will reject and refuse our message, but we must stand firm and have a strong forehead in these last days. అయితే ఈ రోజుల్లో మనం మరి కఠినమైన ముఖమును మరి ముదురైన మరి దృఢమైన నుదురును కలిగి ఉన్నప్పటికీ కూడా, అంటే అటువంటి సువార్త వినటువంటి కఠిన హృదయులకి మనమును కూడా కఠినులుగా వెళ్ళండి అన్నాడు. అంత మాత్రాన సువార్తలో మరి సున్నితత్వం కానీ లేకపోతే ప్రేమతత్వం లేదు అని కాదు దాని అర్థం. అయితే మనం అటువంటి కఠినుల మధ్యలో సువార్త సేవ చేస్తున్నప్పుడు కఠినులుగా ఉండి మరి ప్రేమ సువార్తను చెప్పేవారుగా దేవుడు మరి నిన్ను తయారు చేసేవానిగా ఉన్నాడు. I know that many of us today have ministered to those who have hardened spiritually and they've refused to repent. My first point of the message is this: we can recognize the similarities of what God tells Ezekiel that he will face and what we are seeing today. Let us read Ezekiel chapter 3, verse 7. But the house of Israel will not listen to you because they will not listen to me, for all the house of Israel are impudent and hard-hardened. అయితే ఇక్కడ నా మొదటి యొక్క అంశం ఏంటంటే ఆధ్యాత్మిక వాతావరణాన్ని గుర్తించడం ఎలాగా. దేవుడు హెజ్కేలుకి చెప్పినది నేడు కూడా ఆయన మనకి వర్తింపజేస్తూ ఉన్నాడు. అందుకే హెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. అయితే ఇశ్రాయేలీయులందరూ సిగ్గుమాలిన వారును కఠిన హృదయులు నై నేను చెప్పిన మాటలు ఆలకింపనొల్లకై ఉన్నారు గనుక నీ మాటలు విననొల్లరు అన్నాడు. We really need to be that power-packed preacher in these last days. The word impudent is in the scripture means it's got a meaning in a bad sense. It means to be hard. It means to be bold. It means to be violent. It means the hottest, loud, mighty, amen, and sore, stiff-necked. But we must be mighty in these last days to come against that we're facing. కాబట్టి చివరి దినాలలో సువార్త కఠిన హృదయులైన వారికి చెప్పాలంటే నువ్వు ఖచ్చితంగా శక్తి కలిగిన సేవకుడు అయి ఉండాలి. అటువంటి కఠినమైనటువంటి లేకపోతే శక్తి కలిగిన వానిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ పరిస్థితులకు అనుకూలంగా ఈ జనులకి నువ్వు సువార్తని చెప్పగలుగుతావు. The Bible tells us that they were hard-hardened, meaning that they were severe, they were cruel, and they were so grievous and heavy and against the gospel at that time, against the message of God. And this is why we, as ministers of God, must go hard after God, to stay full of the Holy Ghost, to stay full of God's compassion. But if you're not careful, amen, this will weigh you down. But this is why we must have these hard foreheads that are given to us by God. కాబట్టి ఈ రోజుల్లో సువార్త చెప్పడం కోసం కఠినులైన హృదయుల కోసం కఠినమైనటువంటి సువార్తని ప్రేమపూర్వకంగా పంచేవారిగా ఉండాలి. కనుకనే ఆయన అంటున్నాడు ఈ చివరి దినాలలో మీరు సువార్త చెప్పాలంటే మీరు అటువంటి బలమైన ఆత్మను కలిగి ఉండాలి అని. My second point is this: amen, we were never promised that we would win every soul, but we must make every effort possible to do so. There are so few that find it, but we must keep on trying. The Bible tells us in the book of Matthew in chapter 7 and verse 13, it says enter by the narrow gate. For wide is the gate and broad is the way that leads to destruction, and there are many that go by it. It says here, because narrow is the gate and
and difficult is the way which leads to life. Amen. And there are few that find it. But we must continue. We must continue to bombard heaven for these lost souls. We must continue to be the great witness that God has called us to be throughout our trials, throughout our persecutions. That's what God has called us to be. Amen. To get some hard foreheads against the hardness of sin. ఈ చివరి రెండో విషయంగా రెండో పాయింట్గా ప్రతి ఆత్మ అంటే ప్రతి ఒక్క ఆత్మ రక్షించబడదు అని. అంటే ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందాలనే దేవుని చిత్తమైంది, కానీ అందరూ కూడా పరలోకం వెళ్ళకపోవచ్చు. అందుకే మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14 వచనాలు ఏ విధంగా రాయబడి ఉంది. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. 14 జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కొనుగొను వారు కొందరే. కనుక we will face rejection just like many has rejected Christ. Amen. Think about the wife. For years, for 30 years, she has asked her husband to go to church. She has lived the life before God and obeyed the scriptures, but still he rejects it. Think about the atheists out there that has been shown the light time and time again by Christians that work around him, but it just seems like he has got a little bit harder. Amen. Think about the alcoholic uncle who laughs you off. Amen. When you try to even mention the mighty name of Jesus. Yes. Amen. There will be times when people will come to God, when people will be saved. Amen. That God will bless the revival meetings that we have. But there are people that will be hard-faced toward you, that will reject your message. Amen. Think about even Noah, that only saved his own family and a whole world that died in the great flood. But my friend, we must, amen, we must walk in God's power. Amen. And instead of yielding to the rejection, we must grow in God. And we must be strong in these last days. Amen. మరి చివరి దినాల్లో అందరూ కూడా అంటే ఇది జీవము కలిగిన మార్గం, కొందరే దాన్ని కనుగొంటారు అన్నాడు. కనుక చూడండి, మన సువార్త అందరికి ప్రకటించవచ్చు, కానీ కొందరు మాత్రమే ఆ సువార్తని నమ్మేవారుగా ఉన్నారు. కనుకనే మరి నోవాని చూసినట్లయితే నోవా 120 సంవత్సరాల సువార్తను ప్రకటించినప్పుడు కూడా కేవలం వాళ్ళు ఆయన కుటుంబం తప్ప వేరే ఒక్కళ్ళు ఎవ్వరు కూడా మరి ఆ రోజు రక్షించబడలేకపోయారు. కనుకనే ఈ రోజుల్లో మరి కొంతమంది 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు క్రైస్తవులుగా ఉండి మరి సంఘానికి వెళ్ళనటువంటి వారు ఉన్నారు. ఆ తర్వాత మరి దేవుడు లేరనే ఎథిస్టులు ఉన్నారు. వాళ్ళు కఠిన హృదయులై ఉండి దేవుడు లేడు సత్యాన్ని గ్రహించలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు. కనుకనే అనేక విధంగా మనుష్యులు వారిని హృదయాలను వారు కఠినం చేసుకుంటూ ఉన్నారు. దాని ద్వారా కాబట్టి వారికి దేవుడే తీర్పు తీరుస్తాడు. కనుక మనం శక్తి కలిగిన సేవకులుగా ఈ చివరి దినాల్లో సువార్త చెబుతున్నప్పుడు మరి అటువంటి కఠినమైన ముఖం కలిగి ప్రేమ కలిగినటువంటి సువార్తను చెప్పాలి. కానీ ఇది అంత మాత్రాన అందరు ఖచ్చితంగా నమ్ముకుంటారనే గ్యారంటీ కూడా లేదు. My third point is this. Now we are to be made ready with a stronger forehead. In approaching a spiritually lost, rebellious world, we need to be spirit-filled. We need to be spirit-led. Amen. We need to be spirit-sent. I want us to read that scripture in my text again in Ezekiel chapter 2 and verse 2. It says, "Then the Spirit had entered me." It's not by might, it's not by our own power, but it's by his Spirit, saith the Lord. And that's how we have a strong forehead in these last days. It says, "The Spirit entered into me." Amen. What you face, you cannot face on your own. But in weakness, he will make you strong. The Bible says, "Then the Spirit entered me." Amen. And told me what he spoke to me. And he set me, amen, upon my feet, and I heard him who spoke to me.
And he said unto me, Son of man, I am sending you to the children of Israel, to a rebellious nation. I am sending you. But he wasn't sending them hopeless. He wasn't sending them without power. He was sending him with such a love, with such a compassion, with such an enduring spirit that regardless of what happened, he was going to preach that message to them. He was going to give them their deliverance if they would take it. మూడో పాయింట్గా దేవుడు ఆధ్యాత్మిక శక్తితో మరి నిన్ను నన్ను సిద్ధం చేస్తాడు. ఆత్మతో నింపటం, ఆత్మ ద్వారా నడిపించబడటం, ఆ తర్వాత ఆత్మ మనల్ని ముందుకు పంపిస్తాడు. ఈ చివరి దినాల్లో, కఠినమైన దినాల్లో, కఠినమైన హృదయం కలిగినటువంటి మరి లోకస్తుల మధ్యలోకి వెళ్ళి నువ్వు సువార్త చెప్పటానికి ఆత్మే నీలో మరి నింపబడి ఆయన నిన్ను బలపరుస్తాడు, ముందుకు నడిపిస్తాడు. అందుకే యేసుకేలు గ్రంథం 2వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాం. ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని. ఓ స్త్రీ, ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు, ఇజ్రాయేలు యొద్దకు నిన్ను పంపుచున్నాను. వారును వారి పితరులను నేటి వరకును నా మీద తిరుగుబాటు చేసిన వారు అంటున్నాడు. If we're going to overcome the hard faces of the world that look down upon us, that try to condemn us, that try to hold us back from presenting the message of Christ, amen, we need the mighty Spirit of God, the same Spirit that was found in the book of Acts. The Bible tells us in the book of Acts, chapter 13, verse 2, and as they ministered to the Lord and fasted, amen, fasting empties yourself. It empties the things that should not be there. It empties us of discouragement. It empties us of many things that would try to weaken us. And so we need to fast and pray in these last days. They ministered to the Lord, they fasted, and then the Holy Spirit said, amen, the Holy Spirit wants to speak to us. And he says, separate unto me Barnabas and Saul for the work which I have called them. Then having fasted and prayed again, amen, they laid their hands on them and they sent them away. And I believe, amen, this teaching tonight, this ministry that we have here, power-packed preachers, amen, I believe it is to send you into the encampment of the enemy, into the midst of sinners, but you're not alone. You're with the mighty confirmation of the Holy Spirit and the power of God with signs and wonders that are going to follow your ministry. కనుకనే ఇటువంటి గడ్డు దినాలలో గడ్డు మనసు కలిగినటువంటి ప్రజల మధ్యలో సువార్త చేయటం కోసం దేవుని యొక్క ఆత్మ మనల్ని బలపరుస్తుంది. అదే ఆత్మ ఈ రోజుల్లో కూడా పనిచేస్తుంది. అందుకే అపోస్తల కార్యం 13వ అధ్యాయం 2-3 వచనాల్లో ఈ విధంగా రాయబడింది. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. ఓ స్త్రీ, అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. అంటే ఎంత గడ్డు దినాలైనప్పటికి కూడా, ఈ లోకము సాతాను ఎంత కఠినంగా మారుతున్నప్పటికి కూడా, ఈ లోకస్తులు ఏ విధంగా వాళ్ళ హృదయాన్ని కఠినం చేసుకుంటున్నప్పటికి కూడా, ఆ పరిస్థితులకి తగినట్టుగా దేవుడు నిన్ను సిద్ధపరుస్తూ ఉన్నాడు. నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ నిన్ను పంపిస్తుంది. అంటే ఆ పరిస్థితులను ఎదుర్కొనేటువంటి మరి ధైర్యాన్ని, అటువంటి తెలివిని నీకు అనుగ్రహించి పరిశుద్ధాత్మ పంపిస్తూ ఉంది. ఇక్కడ మరి అపోస్తల కార్యంలో కూడా సంఘంలో ప్రార్థించినప్పుడు, ఉపవాసంతో ప్రార్థించినప్పుడు ఆ పరిస్థితుల నుంచి వాళ్ళు ఆగిపోలేదు, కానీ మరి దేవుని యొక్క ఆత్మ చెప్పింది మీరు వెళ్ళండి అన్నాడు. అదేవిధంగా నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మే ఈ మరి సువార్త చెప్పడం కోసం నిన్ను సిద్ధపరుస్తుంది. ఆమేన్. As hard as Israel's forehead was due to stubbornness and rebellion, amen, God would make Ezekiel's and even ours even harder if we will let him make us that way. Ezekiel 3:8 again
again, I want us to repeat this verse. Behold, I have made your face strong, amen, against their faces, and your forehead, amen, strong against their foreheads. For the world would like for us to condense the message that we preach. The world today would like for us to do away with the cross. Amen. But this word here, amen, means to be superior to theirs. Amen. We preach a superior gospel. We have the Spirit of God within us that is superior to any type of spirit, to any type of principality that we may face. Our God is greater than anything out there. And whatever that you're facing today, that if you will give your life totally to God in prayer, God will make you, amen, be the hardest head around there, that when the devil comes against you, it will bounce off in Jesus' name. Amen. Hallelujah. ఆ తర్వాత ఇక్కడ అన్నాడు, అదే యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 7-8 వచనాల్లో, అయితే ఇజ్రాయిల్ అందరూ గుమాల వారిని కఠిన హృదయులై నేను చెప్పిన మాటలు ఆలకించుకున్నారు గనుక నీ మాటలు విను. ఇదిగో వారి ముఖము వలె నీ ముఖమును కఠినమైనదిగా నేను చేసేదను, వారి నుదురు వలెను నీ నుదురును కఠినమైనదిగా చేశాను. అంటే వారికి ఎంత బలం ఉందో, వారికి ఎంత మరి మూఢత్వం ఉందో, ఎంత కఠినమైన హృదయం ఉందో, ఎంత ఎగతాళి చేసే మనసు ఉందో, అటువంటి వారిని ఎదుర్కోవటానికి నిన్ను ఉన్నతమైన బలముతో దేవుడు బలపరుస్తాడంట. అంటే నిన్ను పంపిస్తున్నటువంటి ప్రజలు ఎటువంటి వారో వారికన్నా ఎక్కువ ఉన్నతమైన బలాన్ని నీకు అనుగ్రహించి వారిని ఎదుర్కొని వారికి సువార్త చేయటం కోసం ఆయన నిన్ను సిద్ధపరిచి వారి మధ్యలోకి పంపించే దేవుడై ఉన్నాడు. ఆమేన్. I read this the other day, and I believe it's so. You can't preach or witness, amen, to a stubborn people if your will is weaker than theirs. If your will is weaker than theirs. For the devil will sense if your will is weaker than theirs, and they will trample right over you. It's time for us to get strong in the Lord in these last days. It's time for us to have a deep conviction within our heart about what we're living and about what we're preaching. And I believe the world will see that. I believe that they'll see that we have that strong forehead that will not bow to the world. అయితే ఇక్కడ అన్నాడు, ఒక పుస్తకంలో చదివాను, అదేంటంటే ఈ విధంగా రాయబడి ఉంది. ఎప్పుడైనా ఒక వ్యక్తికి సువార్త చేయడానికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తికి ఉన్న మూఢత్వం కంటే నీ భక్తి ఎక్కువగా ఉన్నట్లయితే ఖచ్చితంగా నువ్వు ఆ వ్యక్తిని జయిస్తావు. అంటే ఆ వ్యక్తి యొక్క మూఢత్వం లేకపోతే అవిధేయత ఎక్కువ ఉందా, నీలో ఉన్నటువంటి విశ్వాసం దేవుని మీద ప్రేమ ఎక్కువ ఉందా? కాబట్టి నీలో ఎక్కువ విశ్వాసం ఉన్నట్లయితే ఖచ్చితంగా మరి నువ్వు వెళ్ళినటువంటి వ్యక్తిని నువ్వు జయించగలుగుతావు. As God gave a superior strength to Ezekiel, God will also do it for us. Again, I reread the scripture in Ezekiel 3:9. It says, like adamant stone. That adamant stone is one of the strongest stones in all the world, and that is a diamond. They use diamonds to cut steel. They use diamonds to cut glass. They use diamonds to just cut all types of things. And so Ezekiel's firmness, amen, being that of a diamond, amen, that he should cut, amen, a stroke home of hardened hearts and a rebellious people, that he would come against that, amen, with power, with might, which the Lord had given him. ఇక్కడ అన్నాడు, దేవుడు అన్నాడు, వారి ముఖము వలె 9వ వచనంలో, మరియు నీ నుదురు చెక్కుముక్కి రాతి కంటే కఠినముగా ఉండు వజ్రం వల్లనే చేసేదను అన్నాడు. అంటే వజ్రం రాయి, నీ హృదయం, ఈ వజ్రం వాస్తవానికి వజ్రంతో ఇనుముని కోస్తారు, వజ్రంతో మరి బంగారాన్ని కోస్తారు, వజ్రంతో దేన్నైనా కోయగలుగుతారు. కనుకనే వజ్రం అంత కఠినమైనది. దేవుడు అన్నాడు, నిన్ను ఈ లోకస్తులు ఎంత కన్నింగ్, ఎంత భయంకరులైనప్పుడు కూడా అటువంటి వారిని క్రీస్తు కొరకు గెలవటం కోసం దేవుడు నీకు నీ హృదయాన్ని, నీ మాటని, నోటి మాటని, నీ యొక్క సువార్త సేవని వజ్రపు రాయి వలె చేస్తాడంట.
అది ప్రతి విధమైన దాన్ని కోయగలుగుతుంది. Amen. Like Ezekiel, we must receive God's message with the heart and not with the ears only. I know some ministers today that will order their books and they will just preach out of those books. But you give me a minister that will fast and pray and seek the face of God and hear from the Lord and hear that special message of God, study for that message, cry over that message, and have a conviction about that message. And I'm going to tell you, there are not enough devils in hell that can hold your witness back. Amen. And the anointing of the Holy Spirit. Amen. Okay, sorry. So కాబట్టి దేవుడు ఈ సేవకి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సువార్త చెప్పడం కోసం ప్రతి వ్యక్తిని ఆ విధంగా సిద్ధం చేసేవాడై ఉన్నాడు. Yes, sir. Along with a strong forehead comes a spiritual heated stir where sin had brought his people. You know, the Bible says in Ezekiel 3:14, so the Spirit lifted me up and it took me away, and I went in bitterness and in the heat of my spirit. And you know, it's time that we get some righteous indignation. It's time that some of us get a little bit mad. I'm not talking about the world's madness, but I think it's about time that the church, amen, awakens and the church sees what sin is doing, what sin is destroying, how many people are dying and going to hell. And my friend, it's time for us to get a strong head. This gospel is a strong gospel. The Bible says that in the last days that people will call good evil and evil will be called good. But that's why we have this program, amen, to give you the strength and the power and give you the confidence to preach this message without compromise. Amen. Hallelujah. సో ఆ తర్వాత అన్నాడు, ఇప్పుడు అంటే చెక్కుముక్కు రాయి వంటి ముఖము వలె నుదుటినే కాకుండా, ముఖం వలె కాకుండా, కఠినమైన ముఖమనే కాకుండా అని అన్నాడు, మరి కఠినమైన హృదయాన్ని ఇస్తాను, అంటే దృఢమైన హృదయాన్ని ఇస్తాను అన్నాడు. ఆ దృఢమైన హృదయము అంటే వాక్యములో దృఢత్వం, లేకపోతే విశ్వాసములో దృఢత్వం. కనుకనే చాలాసార్లు ముఖమే కాదు కానీ నీలో ఆత్మలో కూడా నిన్ను బలపరుస్తాను. అంటే ఇజ్రాయెల్ ప్రజలకి దేవుని వ్యతిరేకించేటువంటి మూర్ఖత్వం ఉంది. కనుకనే అటువంటి మూర్ఖులకి నువ్వు దేవుని యొక్క శక్తిని చూపించేటువంటి దృఢత్వాన్ని, అటువంటి అభిషేకాన్ని నీకు ఇచ్చి పంపిస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. It's time that we become shocked again in what sin is doing, what sin is destroying, where sin is really taking souls. In Ezekiel 3 and verse 15, again, it says, then I came to the captives at Tel Aviv, who dwell by the river Chabar, and I sat where they sat, and I remained there astonished among them 7 days. Astonished means to stun. And it's about time, I think, that we get stunned again at what is going on, that we get really shocked again. I think that we have seen so much on television, we have heard so much about the world, that we're not stunned again, amen, and how the devil is trying to destroy our whole world, the things that are really going on. I really believe that we need to get a deep conviction again, like we never had before. Amen. The days are evil, and we need to preach. We need to live the life. We need to do everything we can. We need to get astonished again, astounded at what is going on in the world. కనుకనే ఇక్కడ అన్నాడు, దైవత్వాన్ని మన హృదయంలోకి స్వీకరించడం. 13వ వచనంలో ఈ విధంగా అన్నాడు. మరియు 15వ వచనం, 3వ అధ్యాయం 15వ వచనం, నేను కేబోరు నది దగ్గర తేలాబీము అను స్థలమందు కాపురముండు చెరపట్టబడిన వారి యొద్దకు వచ్చి వారు కూర్చున్న స్థలమందు కూర్చుండి మేమును చెప్పకయు కదలకయు నున్నవాడునై 7 దినములు వారి మధ్య నుంటుని. ఆ 7 దినములు జరిగిన తర్వాత యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను.
అంటే మొట్టమొదటిసారిగా దేవుని యొక్క వారి యొక్క పరిస్థితుల్ని లేదా దేవుని యొక్క ఆత్మని స్వీకరించినప్పుడు వారు అంటే ఈ లోకస్తులు ఏ విధంగా ఉన్నారు, వీళ్ళు ఏ విధంగా అయితే సరసాల్లో ఉన్నారు, బందీలై ఉన్నారు. సో హెజ్కేలు కూడా అటువంటి ఆత్మని, అటువంటి మనసుని, అటువంటి పరిస్థితిని ఎదుర్కోవటం కోసం ఆయన అక్కడికి వెళ్ళి వారి మధ్యలో కూర్చున్న తర్వాత, అంటే తనను తాను ఆ విధంగా చేసుకున్న తర్వాత దేవుని యొక్క వాక్ ఆయనకు వచ్చింది ఏం చెప్పాలి అని. The fourth point that I want to make today is this. One of the initial ministries of the church is to become the watchman over people's souls. There are a lot of ministers, a lot of Christians one day that are going to stand before God and have to give an account why they didn't share the gospel of Christ. Amen. We are all made to be watchmen. In Ezekiel chapter 3 and verse 17, it says, Son of man, I have made you a watchman for the house of Israel. Therefore, hear a word from my mouth and give them warning from me. A watchman, one who looks out or sees, amen, from a height with a view to warning of an impeding danger and give them information whether it is good or bad. My friend, God has called us to be watchmen in these last days. We have to warn our people about what God is seeing and what we are seeing that is destroying people's lives. We must operate in the gifts of the Holy Spirit that gives us the advantage, the discerning of spirits, the word of knowledge, the word of wisdom, amen, to protect the church, but also to warn our churches because of sin that could come in and a lot of different sins that could come into the church. We have got to be those watchmen. ఆ తర్వాత 4వ పాయింట్ ఏంటంటే ఆత్మల మీద దేవుడు నిన్ను నన్ను కాపర్లుగా నియమించాడు, అంటే వాచ్మెన్గా. ఆత్మల్ని పోకుండా లేకపోతే నరకానికి పోకుండా కాపాడాల్సినటువంటి బాధ్యతని కాపర్లుగా మన చేతికి దేవుడు ఇచ్చాడు. అందుకే ఇక్కడ 17వ వచనం, 3వ అధ్యాయం హెజ్కేలు గ్రంథం 17వ వచనంలో ఈ విధంగా అంటూ ఉన్నాడు, నరపుత్రుడా, ఇజ్రాయిలులకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను, కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దాన్ని బట్టి వారికి హెచ్చరిక చెయ్యము. చాలా మంది మరి క్రైస్తవులుగా ఉండి పరలోకం వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా ఎదుర్కోబోయే మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, ఎందుకు మీరు సువార్త చెప్పలేదు, ఎందుకు మౌనంగా ఉన్నారు, యేసు ప్రభు గురించి తెలిసినటువంటి వార్తని మీరు ఇతరులతో ఎందుకు పంచుకోకుండా మౌనంగా ఉన్నారు అని. కారణం ఏంటంటే నీవు నేను మరి ఈ లోకంలో ఉన్న ఆత్మలకి కాపరిగా, ఒక కావలి వానిగా ఆయన నియమించి ఉన్నాడు. ఆమేన్. The Bible tells us that we will suffer as watchmen a great penalty if we do not tell the people what is happening and what God is going to do. In the book of Ezekiel chapter 3 and verse 18, it says, when I say to the wicked that you shall surely die, and you give him no warning, nor speak or warn the wicked from his wicked way, and have his life, it says that same wicked shall not die, amen, in his iniquity, but his blood will I require at your hand. We have really got to be careful in these last days. As I said before, we need to preach with compassion. We need to preach with the love of Almighty God, but we must preach the truth. The Bible says that God will judge us by every word that proceedeth out of the mouth of God. And my friend, we are the watchmen. We need to warn our people when we see things going on that should not be going on, things that have entered their heart. Amen. There are so many Christians here in America today that have accepted certain sins, amen, that have become normal in their life, that if they would read God's word, they would see, amen, that some of those sins, amen, would keep them out of heaven. It would hurt other people out there. It would hurt their witness. My friend, we must stay strong in the word of God. హెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం ఈ విధంగా రాయబడింది, అవశ్యముగా నీవు మరణమవదు అని నేను దుర్మార్గుని గురించి ఆజ్ఞ ఇయ్యగా నీవు అతనిని హెచ్చరిక చేయకము, అతడు జీవించినట్లు
తన దుర్మార్గతను విడిచిపెట్టవలనని వానిని హెచ్చరిక చేయకయు ఉండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. కనుకనే సువార్త చెప్పాల్సినటువంటి వారు చెప్పకుండా మౌనంగా ఉండడం ద్వారా విననటువంటి వారి యొక్క రక్త అపరాధము వారి మీదకి దేవుడు తీసుకొస్తాను అంటున్నాడు. To deliver man from his sin also delivers ourselves in so many ways. The book of Ezekiel 3:19 says, "Yet if you warn the wicked, and he does not turn from his wickedness, nor from his wicked way, he shall die in his iniquity, but you have delivered your soul." How true that really is, that one day we're going to stand before our Creator, God Almighty. Amen. How well did we prepare? How well did we really pray for the lost? How much did we really reach out toward the lost in love and try to win them in every which way possible? How many times did we really pray for them? How many times did we really fast and seek the face of God for people that are lost and without God? Amen. By helping to deliver them, we help to deliver our own selves from that great day. ఆమేన్. దుర్మార్గుడికి నీకు మరణ శిక్ష పడ్డది అనే మాటని చెప్పకపోయినట్లయితే అతడు ఒకవేళ తన యొక్క తప్పును బట్టి చనిపోయినప్పుడు అతని తప్పును బట్టి తను చనిపోవును, కానీ తన అపరాధం మాత్రం ఆ విషయం చెప్పనటువంటి వారి మీదకి మరి వస్తుంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి చివరి దినాలలో సువార్త చెప్పకుండా మౌనంగా ఉన్నట్లయితే మరి ఆ ఆత్మలకి నేను సమాధానం చెప్పాల్సి ఉంటుంది. The Bible tells us that without a vision, the people perish. And we, as ministers of God, must have a true vision for the lost in these last days. Amen. Without the right vision, a renewed vision, a vision that ignites our faith and reveals the power of God entrusted to us. Amen. The people perish. So we need to have a new vision of who God is and who we are in the last days. I'm praying for your spiritual muscles, that they would be flexed and that they will grow in the strength and the might and the power of God for you to be able to preach the truth without compromise. Amen. You may have to give your life for the cause of Christ, but you will end up, amen, helping to save a soul. ఆమేన్. కాబట్టి కొత్త దర్శనం ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాలి. ఈ చివరి దినాలలో ఒక కొత్త దృష్టి, ఒక కొత్త దృక్పథం కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనం మారుచున్నటువంటి కాలంలో మారుచున్నటువంటి మనుషులకు మారినటువంటి సువార్తని మనం అందించగలుగుతాము. కాబట్టి ఒక నూతన దృష్టి కలిగి మరి ముందుకు వెళ్ళండి. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా వాడుకొని ఆత్మల్ని సంపాదించే వారినిగా చేయునుగాక. Amen. Amen. Why did you pray for us, Pastor? Hallelujah. ప్రార్థన చేసి. Dear Heavenly Father, I come to you this day in the mighty name of Jesus, asking you to strengthen your fellow ministers and the people of their church, that God, through your mighty light, through your mighty love, through salt and light, that God, we will show the world that Jesus Christ truly is the Son of the living God. And there is truly a heaven and there is a hell. I just pray in the mighty name of Jesus that, Lord, you will touch every heart that has heard this message tonight, that God, it will get deep down inside, that you will have a greater burden than you ever had for souls. For Lord, I ask you, God, to make us more aware in this day where we have seen so much going on, so much sin that is going on in the world. Lord, that sin now is very normal to most people, but Lord, it's not normal to God.
And I pray that, God, you will awaken our hearts to see what that sin truly is and what sin, Lord, will do, Lord, in their lives and how it will wreck them and destroy them. I pray that, Lord, your ministers, God, will get a heart for the lost like never before, and we will work harder than ever before to bring people to Christ. In Jesus' name we pray. Amen. 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 Thank you so much, Pastor. Thank you so much. So closing prayer చేసుకుందాం. Closing prayer and benediction. సుజాతమ్మ గారు క్లోజింగ్ ప్రేయర్ చేయండి. తర్వాత మన మధ్యలో ఉన్నటువంటి టైటస్ బాబు గారు బెనడిక్షన్ ఇస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ, నమ్మకం కలిగిన దేవా, నీ ఘనమైన నామానికి కృతజ్ఞత స్తోత్రాలు తండ్రి. యేసయ్యా, ఈ ఉదయ కాలం ప్రభా నీ పాద సన్నిధికి మరి ఒకసారి వస్తుండగా తండ్రి మా ప్రార్థన మీరు అంగీకరించండి నాయన. ఇదిగో నీ కుమారుడు చెప్పిన వాక్యాన్ని ప్రభా మా హృదయంలో ఫలభరితం చేయండి నాయన. సేవకులు ఎలా ఉండాలో, ఎలా సువార్త అందించాలో ప్రభా మరి నీ కుమారుడు ద్వారా మేము ఇంకా విని ఉన్నాం ప్రభా. బలంగా మా ముఖాల్లో నుండి ప్రభా, మా యొక్క అంతరంగంలో నుండి ప్రభా అనేక మంది ఆత్మలకు ప్రభా నీ యొక్క సువార్తను బోధించే సేవకులుగా ప్రభా, సేవకురాలుగా ఏర్పాటు చేసుకున్నావు తండ్రి. మేము ఈ యొక్క ఆలోచనను గుర్తెరిగి ప్రభా ముందుకు వెళ్లే భాగ్యాన్ని ప్రభా మీరు మాకు దయచేయండి. నీ ఆత్మతో నింపండి, నీ ఆలోచనలు మాకు దయచేయండి. మా తలంపులన్నీ నీ తలంపులుగా ఉండటానికి సహాయం దయచేయండి నాయన. ఈ భూమి మీదకి మేము ఎందుకు వచ్చినామో, ఎందుకు మమ్మల్ని పంపించినామో ప్రభా తండ్రి మేము గుర్తెరిగినాయన. ఈ లోకము శాశ్వతం కాదని తెలుసుకుని పరలోక రాజ్యంలో ఒక దినమున నీ ముందు నిలబడవలసిన అవసరం ఉందని ప్రభా మేమందరము సేవకులుగా గుర్తెరిగిన ఆయన బాధ్యతతో ఈ లోకంలో మీరు అప్పచెప్పిన పనిని చేసే భాగ్యాన్ని ప్రభా మీరు మాకు దయచేయమని ప్రభా నేను ప్రార్థన చేస్తూ ఈ జూమ్ లో ఉంటున్న దైవ సేవకులందరినీ కోసం, వారి సేవ కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ రోజు వర్తమానం అందించిన దైవ సేవకులను బట్టి కూడా వందనాలు తెలియజేస్తూ ప్రభా మాకు మరి నాయన సాల్మన్ అయ్య గారి ద్వారా ప్రభా ఇంకా ఎంతో వర్తమానాలు వింటుండగా నాయన వారి పరిచర్యను కూడా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాన్ని, వారి పరిచర్యలను ప్రభా ఎంత తృష్ణతో, ఎంత ప్రయాసతో ప్రభా మరి నీ రాజ్య వ్యాప్తులు అనేక మందిని పురుకొల్పాలని ఆలోచన కలిగి ఉన్నారో తండ్రి. వారి యొక్క పరిచర్యను, వారి ప్రయాసను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని వారికి రావాల్సిన బ్లెస్సింగ్స్ ప్రభా మీరు పంపించి మీ నామాన్ని మేము తీసుకొచ్చుకోమని ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఘనత, మహిమ, ప్రభావం నీకు ఆపాదిస్తూ యేసు నామములో చిన్న ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. బెనడిక్షన్ ఇవ్వండి సార్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు చేరిన సేవకులు వారి పరిచరకును, వాక్యం దాసుకు తన కుటుంబానికి పరిచరకును, తర్జుమా చేసిన సాల్మన్ గారు వారి పరిచరకును ప్రభువు రాకడ సదకుండా పిచ్చును గాక. ఆమేన్. Amen. God bless you all. Thank you so much for joining today. See you next week.